వస్తున్న ఒక అంటే ఒక క్వశ్చన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ టీడీపీ దానిపైనే ఆధారపడింది దయాదాక్షిణ అంటే ఒక అందుకు టీడీపీ దయాదాక్షిణల మీదనే ఆధారపడిన పరిస్థితి కనపడుతోంది. మరి ఎందుకు అంత పర్ఫెక్ట్గా బలంగా ఉన్న అంటే కూటమి ప్రత్యేక హోదాకు సంబంధించి ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దానికి సంబంధించి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్తారు? అసలు 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం నా పైన ఆధారపడినంత మాత్రాన బుదిబుట్టినంత చేయడానికి కుదరదు. నెంబర్ 1, మనకు వచ్చే పన్నుల వాటా ఖచ్చితంగా కార్గిల్ ఫార్ములా ప్రకారం మనం ఎంత ఎక్కడి నుంచి పంపిస్తామో జిఎస్టీ వసూళ్లు అదే వస్తాయి. అదనంగా ₹1 ఇవ్వడానికి కూడా తలకిందులు తప్ప చేయడం సాధ్యం కాదు. నీకు ఇస్తే ఇంకోటి పోతాడు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అప్పులు FRBM లిమిట్స్ దాటి చేయడానికి లేదు. ఏదైనా చేస్తే కేంద్ర ప్రభుత్వ సంస్కరణలను ఒప్పుకుంటే 0.5% ఎంతో అదనంగా వడ్డీ అప్పులు చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. దీన్ని ఇస్తారు. ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఆయాచిత ప్రేమ ఒలగబోయారంటే మన మీద డబ్బులు లేరు, ప్రాజెక్టులు ఇస్తారు. నేషనల్ హైవేస్ పెంచడం లేదా కొన్ని పరిశ్రమలు మనకి ఇవ్వడం అంతే తప్ప నేరుగా లిక్విడ్ ఇవ్వడానికి స్కోపే లేదు. అంటే ఏముంటుందంటే కేంద్రంతో మర్యాదగా ఉంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపేస్తుంటారు. కలిపేసి అంతా మాది అని చెప్తుంటారు. అట్లాంటిది చేసుకోవడానికి తప్ప ఇంకేమీ స్కోప్ లేదు. ఇది నెంబర్ 1. ఇది రూల్ పొజిషన్. రెండోది ఏంటంటే తెలుగుదేశం మీద ఆధారపడి నడుస్తుందా? ఏమంటారు, 16 సీట్లు 16 ఎంపీలు ఉన్నాయి. 11 ఎంపీలు అవసరం నితీష్ కుమార్ ఉంది. మరి 11 ఎంపీలు అవసరం ఉన్న నితీష్ కుమార్ గారికి ఏమో వివిధ ప్రాజెక్టుల కింద 46,000 కోట్లు కేటాయించారు బడ్జెట్ నుంచి. మనకు ₹46 కూడా ఇలేదు. అంటే 11కు 15,000 కోట్లు అనేది అప్పు కదా. వాళ్ళకంటే నేను అనుకుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పార్టీ యొక్క 16 మంది ఎంపీలు బాగానే ఉన్నా కానీ నిజానికి వాళ్ళు తెలుగుదేశం మీద ఆధారపడినట్టు ఈ రోజు ఉంది. కానీ వాళ్ళు ఈయన తిరుగుబాటు చేస్తే నితీష్ కుమార్ గారు కానీ చంద్రబాబు, దానికి ఆల్టర్నేటివ్ వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ గా ఉంది. ఒక ప్రాంతీయ పార్టీని పట్టుకున్న మొత్తం సమస్య పరిష్కారం అయిపోతుంది. కాబట్టి మద్దతుకు ఒక 20 సీట్లు అవసరం ఉంది. 20 సీట్లు ఏ ప్రాంతీయ పార్టీతో కన్విన్స్ చేసుకున్నా ఇప్పటికి ఆల్రెడీ శివసేనతో మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు. వీళ్ళు తిరుగుబాటు చేసినారంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ తీసుకుంటారు. అది ఉంది కాబట్టే మనకు ₹1 కూడా అదనంగా ఇవ్వకుండా రూల్ ప్రకారం ఇవ్వాల్సింది ఇస్తున్నారు. మిగతా గట్టిగా అడుక్కుంటే 15,000 కోట్ల అప్పిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదో కేంద్రం చక్రం తిప్పేస్తుంది తెలుగుదేశం అనేది భ్రమే తప్ప ఇంకోటి కాదు. రైట్ సార్, ఇక మొత్తానికి అద్భుతమైన విశ్లేషణ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ఈ ప్రత్యేక హోదా, అదేవిధంగా అమరావతి యొక్క రాజధాని నిర్మాణం, వీటన్నిటి గురించి క్లుప్తంగా వివరించారు సార్.